మరి అమ్మగారికి సత్కరించవలసింది కోరుచున్నాను. నన్ను లక్ష్మమ్మ గారు వచ్చి మరి అమ్మగారిని మరి బుక్కేతో సత్కరిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. అలాగే మనకు వైజాగ్ నుండి వచ్చిన మరి అయ్య గారు ఉన్నారు, క్రిస్టోఫర్ గారు కూడా మరి ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. సో వస్తుండగా అయ్య గారు వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. సో నా ఇన్వైట్ పాస్టర్ గారు కమెంట్ ఆక్యుపైడ్ ద చర్చ్, లెట్స్ గివ్ బిగ్ క్లాప్. మరి అయ్య గారిని సత్కరించడానికి మరి గరుబల్లిలో సేవ చేస్తున్న రాజుగారు ఉన్నారు. రాజుగారు వచ్చి బుక్కేతో మరి అయ్య గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం జయము, సిలువ రక్తం జయము. ఇదిగో నాయన దూర ప్రాంతం నుండి వచ్చి ఈ ప్రాంతంలో గొప్పగా నాయన నీ యొక్క సేవ చేస్తూ అనేకులకు ప్రభువా ఓ నాయన సహాయం చేయటకు నీ బిడ్డలకు ఇచ్చిన గొప్ప మనసు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇట్టి పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తుండగా ఆ ట్రినిటీ చర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అమ్మగారు శాంతమ్మ గారు వారి యొక్క నాయన బిడ్డను కూడా మీరు ఆ ప్రాంత గొప్పగా వాడుకోండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఈ యొక్క తండ్రి ఈ ఆంధ్ర ఈ లోతుగడ్డ పరిసర ప్రాంతాల్లో గొప్పగా నీ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మహిమ పొందండి, ఘనత పొందండి, సహాయం చేయండి. మనకు ప్రార్థన నడిపించడానికి మరి మధు పాస్టర్ గారు ఉన్నారు, ఇప్పవలస నుండి అయ్యగారు ఉన్నారు. ఆయన వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అలా కళ్ళు మూసుకున్నట్లయితే పాస్టర్ మధు సార్ కమెంట్ లీడర్స్ ఇన్ ప్రే మధు పాస్టర్ గారు మరి వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన సర్వశక్తుడైన మా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా నీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్థుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. యొక్క ఆంధ్ర నాయన ప్రాంతంలో అయ్యా నాయన మరి నీ సేవకులైనటువంటి నాయన ప్రేమ్ కుమార్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా కన్వీనర్గా ఉంటూ ప్రభా అనేక ప్రాంతాల నుండి సేవకులను ప్రభు నాయన సంఘాలను నాయన ఆహ్వానించి అయా ఈ ప్రాంతంలో ప్రభు నాయన నీ సువార్తను అయా నాయన నీ మహిమ కలిగినటువంటి ప్రభావము ప్రభును అందరికీ తెలియచేయడానికి నాయన ఏర్పాటు చేసినటువంటి అయా ఈ కార్యక్రమం అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా వైజాగ్ ప్రాంతం నుండి ప్రభా టింటి చర్చి నుండి అయా వచ్చినటువంటి దైవజనురాలను బట్టి దైవజనుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవజనులు బట్టి వందనాలు, స్తోత్రాలు, విశ్వాసులు బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. వారి బళ్ళ మీద ఆటోల మీద అయా నాయన వెహికల్ మీద వస్తుండగా వారిని ప్రభు నాయన సకాలంలో నడిపించండి ప్రభా. క్షేమకరముగా ఈ ప్రాంతానికి నాయన తోడుకొని రండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయా. మా ప్రార్థన ఆలకించే దేవుడు, మా మొరలు ఆలకించే దేవుడు, మా విజ్ఞాపనలు ఆలకించి మాకు కావలసినటువంటి సమస్తమును సమకూర్చగలిగినటువంటి గొప్ప దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయన. ఇదిగో ప్రభు నాయన మా ప్రార్థనలో పాటల్లో ఆరాధనలో ప్రభు నాయన అలాగే ప్రభు వాక్యములో ప్రభుని దైవదాసురాలను అయా దైవజనుడు మీరు బాగా వాడుకుని తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏలుబడి చేస్తున్న సమస్తమైన చీకటి దురాత్మ అంధకార చీకటి శక్తులు లయపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. నీ మహిమ కొరకు ప్రభు నాయన అన్ని ప్రభు నాయన కార్యక్రమాలు జరిగినట్లు మీ కృప దయచేయమని, మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య శక్తివంతమైన ప్రభావం కలిగిన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థనలో నడిపించి మరి ప్రభు నామాన్ని గణపరిచినందుకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కావున మనము ఒక మరి వైజాగ్ నుండి వచ్చిన క్వైర్ మెంబర్స్ తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నవారు మరి కొన్ని పాటలు పాడి దేవుని మహింపరిచిన తర్వాత మరి
ఒక ముఖ్య ప్రసంగము, తర్వాత స్తుతి ఆరాధన చేయుటకు ఇప్పుడు వైజాగ్ నుండి రానమ్మ గారు వచ్చి ఉన్నారు. కావున దేవుని నామము ఈ ప్రాంతంలో గొప్ప బలంగా మరి కార్యం జరిగించడానికి సిద్ధపడుతూ ఉండగా మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా. బెత్లెహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టిన పాకలో సందడిని పాట పాడి దేవుని నామాన్ని గణపద్దుము. నాకు సమయం ఇచ్చిన దేవుని ఆస్తులకి వందనాలు, నా తోటి సేవకులకి వందనాలు, మన అమ్మగారికి అందరికీ కూడా వందనాలు పిల్లారా. నేను వచ్చిన సంబడికి కూడా వందనాలు పిల్లారా. బెత్లెహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టెను ఆ పాకలో సందడి, మరియ పుత్రుడు ఈ ధరణలో సందడి, దేవుని వరము కరుణించెను సందడి, ఊరిల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి, ఊరిల రాజు నేడు పుట్టెను సందడి, ప్రజలందరికీ వెలుగు కలిగెను సందడి, ఆడుదాము ఆడుదాము ఊరన్నా, రక్షకుడు పుట్టినాడు చూడన్నా, ఆడుదాము ఆడుదాము ఊరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. ఆ ఊరిలో సందడి, యేసు పుట్టెను ఆ పాపలో సందడి, మరియు పుత్రుడు ఈ ధరణిలో సందడి, దేవుని వరము కరుణించెను సందడి. అర్ధరాత్రిలో ఆ పొలములో సందడి, దూత వచ్చిన ఆ కడిలో సందడి, దూతవార్తతో ఆ గొల్లలో సందడి, యేసుని చూడ బయలువెళ్ళిని సందడి, అర్ధరాత్రిలో ఆ పొలములో సందడి, దూత వచ్చిన ఆ కడిలో సందడి, దూతవార్తతో ఆ గొల్లలో సందడి, యేసుని చూడ బయలువెళ్ళిని సందడి, దావీదు పురములో రక్షకుడు సందడి, దావీదు పురములో రక్షకుడు సందడి, ఆడుదాము పాడుదాము ఊరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా, ఆడుదాము పాడుదాము ఊరన్నా, లోక రక్షకుడు పుట్టినాడు చూడన్నా. బెత్లెహేములో ఆ ఊరిలో సందడి, యేసు పుట్టిన ఆ పాకలో సందడి. Get ready to sing a song. కావున మరి మా ఇప్పల వలసలో సేవ చేస్తున్న మరి మధు పాస్టర్ గారు అక్క పాప గారు మరి సోఫీ అండ్ దేవి వచ్చి దేవుని నామాన్ని మహింపరచవలసింది కోరుచున్నాను. కృపా నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే, నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే. నా
స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామాన్ని మహిమపరిచిన యవన బిడ్డలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహిమపరచవలసిందిగా ప్రేమతో కూర్చున్న వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా.
సమయం ఆసన్నమైంది. ఇప్పటికీ కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి కొద్దిగా నిలబడిన వారు ఇక్కడ ఖాళీగా ఉందమ్మా స్థలము, వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. మరి అందరికీ సైట్స్ అంటే ఇక్కడ మనకి మరి అంత ఎక్కువగా లేవు కాబట్టి దయతో గమనించండి. అందరూ ముందుకు వచ్చి మరి సర్దుబాటు చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాను. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్న మరి సిస్టర్ గారు ఉన్నారు, దేబోరా సిస్టరు. వారి యొక్క టీం వచ్చి ఒక పాట పాడిన తర్వాత వైజాగ్ నుండి మరి వచ్చిన అమ్మగారికి మరి అవకాశం ఇచ్చి తర్వాత మాటలు దేవుని మాటలు విని ముందుకు వెళ్ళాలని మరి తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి లోకల్ పాస్టర్స్ అందరూ కూడా మరి ఐక్య ఈ క్రిస్మస్లో మరి ఈ ప్రాంతంలో ఇంత భారీగా జరగడం ఇదే మొదటిసారి. మరి ఇంత చక్కని ఆరాధన జరిగించిన ఈ లోకల్ పాస్టర్స్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఇలా చేయడానికి ఇక్కడ నన్ని ఏరియా లక్ష్మి గారు, అలాగే రాజమ్మ గారు, ప్రసాద్ కుమార్ రాజు గారు, ఎస్తేరమ్మ గారు ఎంతో మాకు సహకరించారు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఏదైతే చెప్పామో ట్రైబల్ లేకపోతే మీ యొక్క పిల్లలకి అందరికీ అనుకున్న దుప్పట్లేటి ఆ యొక్క షేర్లేటి అన్నీ పంపిణీ అవుతాయి. ప్రార్థించండి. అదంతా కూడా మరి ట్రినిటీ చర్చ్ ఫౌండర్ మరి శాంతమ్మ గారి ద్వారా మరి మీరు బహుమానం పొందబోతున్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రెషస్ గిఫ్ట్ ఫ్రమ్ పాస్టరమ్మ గారు. హల్లెలూయా. కావున వర్తమానానికి వెళ్ళే ముందు మరి చర్చ్లో గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్న రానమ్మ గారు వైజాగ్ నుండి వచ్చినారు. సిస్టర్ రానమ్మ గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడిన తర్వాత అమ్మగారు వర్తమానం ఇస్తారు. అందరూ కూడా రాణి సిస్టర్ వస్తుండగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడా లేకపోతే భేదవాడా అండి? ఒక మాట చెప్తారు ఎవరైనా క్రిస్మస్ సందర్భంగా? గొప్ప దేవుడు అయ్యండి. మరి పశువుల శాలలో పుట్టడం ఏంటండి? ఆయనకు ఒక పేరు ఉంది కూడా బైబిల్ గ్రంథంలో. ఆయన అంటారు, ఏమంటారు? ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అంటారు. రాజులకు ప్రభువులకు, అబ్బా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మరి పశువుల శాలను ఎన్నుకొని అందులో పుట్టడం ఏంటో నాకు కొంచెం అర్థం అవట్లేదు. ఎవరైనా చెప్తారా? ఎవరి కోసం పశువుల శాల ఎన్నుకున్నారు యేసు ప్రభు? నా కోసమే ఈ లోకంలోకి యేసు ప్రభు ఒక రాజుల రాజు అయ్యండి ఒక పశువుల శాలను ఎన్నుకోవడానికి గల కారణం నేను. ఎంతమంది ఎక్కిపిస్తారు? హల్లెలూయా. ఆయన పశువుల శాలను ఎందుకు ఎన్నుకున్నారు? అసలు పశువుల శాల అంటే మేము వస్తుంటే ఆన్ ద వే చూస్తే ఎక్కడ చూసినా గడ్డి, ఎక్కడ చూసినా ఆవులు కనబడ్డాయి, ఎక్కడ చూసినా కూడా గడ్డి, అన్ని ఆవులు. అది చాలా అసహ్యమైన ప్లేస్ కదండి, అవునా? అబ్బా, అట్లా మధ్యలో పడుకుంటే ఎంత హ్యాపీగా నిద్ర పడుతుంది, ఒప్పుకుంటారా? చాలా అసహ్యమైన ప్లేస్. గడ్డి, ఆవులు ఆ కుడితి కలుపుతుంటారు, ఆ ప్లేస్ లో ఈగలు మోగుతూ ఉంటే చాలా అసహ్యమైన ప్లేస్. మామూలుగా వాటిని పెంచే వాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉండడానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభు ఆ యొక్క గడ్డిని ఎన్నుకోవడానికి, ఆ పశువుల శాలను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? మీ నిమిత్తమే నేను, చెప్పండి, యేసు ప్రభు అంటారు, మీ నిమిత్తమే నేను ధనవంతుడయ్యండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చానని చెప్తాను. హల్లెలూయా. దేనికంటే మిమ్మల్ని నా ప్లేస్ లో ఉంచడానికి, అంటే నా ప్లేస్ కాదు, యేసయ్య ప్లేస్, అంటే ధనవంతుడి ప్లేస్ లో మిమ్మల్ని ఉంచడానికి నేను ఈ పశువుల యొక్క శాలను ఎన్నుకున్నానని చెప్పారండి. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సాధారణంగా రాజులు ఎవరు కూడా కింద స్థానాన్ని వాళ్ళ పొజిషన్ తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. రాజుగా ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి దీనుడిగా రావడానికి గల కారణం మనకి ఆ ప్లేస్ ఇవ్వడానికి. హల్లెలూయా. ఇప్పుడు నేను పాడబోతున్న ఒక పాట, అది నేను సొంతంగా రాసిన పాట. యూట్యూబ్ లో ఉంటుంది, రాణి కర్మోజీ ఛానల్లో ఉంటుంది. నేనే ఒక పశువుల శాలను. అది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విధంగా రాయలేదు. పనికి రాని గడ్డి ఏదైనా ఉందంటే అది నేనే, అంతే కదా? పనికి రాని గడ్డి, పనికి రానివన్నిటిని కూడా యేసు ప్రభు ఎన్నుకున్నారు. ఆ పనికి రాని గడ్డిని, మనుషులకు పనికిరాదు కదా, ఆ గడ్డిని యేసు ప్రభు ఎన్నుకున్నారు. ఆ పశువులు శాలను ఎన్నుకున్నారంటే కేవలం
మనల్ని ఆమె స్థానంలో ఉంచడానికి ఎన్నుకున్నారు. అందుకనే అది బేస్ చేసుకొని ఆ లిరిక్స్ అన్ని కూడా నేనే ఒక పశువుల శాలను, పనికిరాని గడ్డిని నేను అని చెప్పి, నా దరికి ఎవ్వరు రారు అని చెప్పి రాయడం జరిగింది ఈ పాట. ఆ పశువుల శాల దగ్గరికి ఎవరు కూడా ఉండడానికి, కాసేపు కాలక్షేపం గడపడానికో లేకపోతే పేపర్ చదువుకోవడానికి ఆ శాల దగ్గరికి ఎవరు రారు. అది ఒక వేస్ట్ ప్లేస్, ఆవులు మాత్రమే ఉంటాయి. ఆ యొక్క శాల, ఆ పనికిరాని గడ్డి ఏదైనా ఉందంటే అది నేనే, నన్ను ఎన్నుకొని నా స్థానంలో ఆయన వచ్చారని చెప్పి ఈ లిరిక్స్ ఈ విధంగా రాయడం జరిగింది. ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది. ఈ పాట మీ అందరి కోసం కూడా నేను ఇది పాడాలనుకుంటున్నాను. ఒక పశువుల శాలను, నా దరికి ఎవ్వరు రారు, అందరూ అసహించుకొనినా పనికి రాని గడ్డిని నేనైనా, నేనే ఒక పశువుల శాలను, నా దరికి ఎవ్వరు రారు, అందరూ అసహించుకొనినా పనికి రాని గడ్డిని నేనైనా, పరలోకమందు దేవుడే దిగి వచ్చి నన్నెన్నుకొనినా ఆ శాలను నేను, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవాది దేవుడే నన్ను కోరుకొనినా, నేనే ఒక పశువుల శాలను, నా దరికి ఎవ్వరు రారు, అందరూ అసహించుకొనినా పనికి రాని గడ్డిని నేనైనా. తిన్నననేది ఒక ఊరిలో కట్టబడి ఉన్నానయ్యా, అందరూ నన్ను వాదించుచు బానిసగా చేశారయ్యా, నన్ను చూచి విడిపించిన యేసయ్యా, బ్రతుకంత నీ సాక్షిగా సాగిపోతానయ్యా, నన్ను చూచి విడిపించిన యేసయ్యా, బ్రతుకంత నీ సాక్షిగా సాగిపోతానయ్యా, నేనే ఒక పశువుల శాలను, నా దరికి ఎవ్వరు రారు, అందరూ అసహించుకొనినా పనికి రాని గడ్డిని నేనైనా. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేత మరి నడిపించబడి ఇలా రాయడం అంటే అది అంత ఈజీ కాదు. మనకు జనరల్గా ప్రాక్టీస్ చేసిన పాటలే మనం పాడలేము. సిస్టర్ గారికి మరి రచయితగా ఉండి మరి స్వరకల్పన చేసి ఇలా పాడి మంచి పాటను వినిపించిన మరి రాణి సిస్టర్ గారికి ప్రత్యేకంగా మా ఈ యొక్క పాస్టర్స్ అసోసియేషన్ తరఫున I really appreciate you. I really happy about your singing and your beautiful voice. Praise Lord, sister. Thank you. కావున మంచి పాటలు ఇంకా పాడి అనేక ప్రాంతాల్లో ఇలాంటి ట్రైబల్ ఏరియాలో మరి దేవుని స్తుతించాలని మనందరూ ప్రార్థిద్దాము. ఇంకా అనేక ప్రాంతాల్లో అమ్మగారు మరి పాప వాడబడుతున్నారు. వారి కొరకు మీరు అందరూ ప్రార్థించమన్నవి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఇంతవరకు పాటలు, దేవుని ఆరాధించడం, ప్రార్థన చూసాము. ఇప్పుడు ముఖ్య వర్తమానం చెప్పేటప్పుడు శ్రద్ధగా విని
దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాను. ప్రధాన వర్తమానికులైన కర్మజీ శాంతమ్మ గారికి ఇస్తూ ఉన్నాము. అమ్మగారు వస్తుండగా చెప్పట్లుగా దేవుని మహిమపడతా ఉన్నాము. ఇన్వైట్ శాంతమ్మ గారు కమెంట్ డెలివరీ ఆఫ్ గాడ్ రైట్ నౌ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకంలో ఇదే జరుగుతుంది. అక్కడ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఇంత ఏంటండి, రాత్రులు పగలు కూడా పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతించడమే అక్కడ. అయితే ఎప్పుడు మనకు తెలిసిన ప్రతి సంవత్సరం కూడా మనం క్రిస్మస్ సందర్భంగా మెసేజ్ వింటూనే ఉంటాము. ఇప్పుడు కూడా అదే వింటున్నాము. కానీ మన హృదయాలు దేవుడికి ఇవ్వాలి. హృదయంలో దేవుని మాటలు ఉండాలి. హృదయం దేవుడికి ఇవ్వాలి. అప్పుడు పరలోక రాజ్యం దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యం చూసుకుందామండి. లూకా సువార్త చూసుకుందాము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూడము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ దేశంలో కొంతమంది గొర్రెల కాపరులు పొలంలో ఉండి అర్ధరాత్రి తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఈ గొర్రెల కాపర్లు ఆ దినాల్లో మరి అధికారుల దగ్గర బానిసలుగా ఉండేవారు. వీరికి విడుదల అనేది లేదు. విడుదల లేదు కాబట్టి ఆ దేవుడు పరలోకం నుంచి చూసిన దేవుడు మంచి శుభవర్తమానము గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చింది. రావడమే కాకుండా యేసేపు మరియమ్మ ప్రభుని యేసుక్రీస్తు వారిని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఊరుకోలేదండి. ఊరుకోకుండా ఏం చేశారంటే వారు వెంటనే వెళ్ళి ఇతరులకు చెప్పారు మనం రక్షించబడిన మనము ఇతరులకి యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన రాబోతున్న దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడని ఇతరులకు మీరు చెప్పినప్పుడు వారికి తెలిసి వారి హృదయాల్లో కూడా యేసు ప్రభుని చేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వారు కూడా మీతో పాటు పరలోకంలో ఉండడానికి భాగ్యం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు భయంకరంగా ఇతరుల్ని బాధ పెట్టేవారు. వాళ్ళు అటువంటి వ్యక్తుల దగ్గర పనిచేసేవారు. రాత్రులు పగలు కూడా వీళ్ళు గొర్రెల కాపర్లుగా ఉన్నారు. ఆ కాపర్లకి వారి హృదయాలు దేవుడు తెరిచి వారికి శుభవర్తమానం దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మంచి మాట ఇక్కడ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అక్కడ శుభవర్తమానం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. తీసుకొచ్చినటువంటి వారు మరి ఏం చేశారండి, వారు మనం ఊరుకోకూడదు, మనం బయటికి వెళ్ళాలని చెప్పి 17వ వచనంలో చెప్తున్నారన్నమాట. త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచింది. వారు చూచి ఆ శిశువును వచ్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. బయటకు చెప్పారు. వారి హృదయంలో ఏమొచ్చిందండి? బంధించబడిన వారి హృదయంలో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఏంటండి, మనం ఆగిపోకూడదు, ఈ బంధకాల్లో ఉండిపోకూడదు, మనం వదిలేద్దామని ఆ గొర్రెల కాపర్లు ఏం చేశారు? బయటికి వెళ్ళి శుభవర్తమానం అనేకులకి చెప్పినట్లుగా మరి ఇక్కడ వాక్యం మనం చూసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా ఈ క్రిస్మస్కి ఏం చేస్తారు? పిండి వంటలు వండుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కుంటారు, గిఫ్ట్లు ఇస్తారు. ఈ గిఫ్ట్లు
మరి యేసు ప్రభు వారి దగ్గరికి మరియమ్మ దగ్గరికి మరి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏం తెచ్చి తీసుకొచ్చారండి? సాంబ్రాణి, బంగారం, బోళం తీసుకొచ్చారంటే సాంబ్రాణి దేనికి గుర్తు? పూజలకు అర్హుడైన, దేవునికి మహిమ కలుగును గాక, పూజలకి అర్హుడు. అందుకు సాంబ్రాణి తీసుకొచ్చారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఎన్నిక చేస్తారు కాబట్టి బంగారాన్ని తీసుకొచ్చారు. తన జీవితం మన పాపాల కొరకు బోలంలాగే మరి ఆయన అనేకమైన కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, కొరడా దెబ్బలు, ఏంటంటే ముళ్ళ కిరీటం, ఉమ్ములు అన్నీ భరించి ఆయన పరలోక రాజ్యంలో మరణ, భూస్థాపన, తర్వాత పునరుద్ధానం కలిగినటువంటి దేవుడుగా, తిరిగి లేచి వచ్చినటువంటి దేవుడుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు ఎటువంటి దేవుడు? యెషయా గ్రంథం చూసుకుందామండి, 9వ అధ్యాయం 6వ వచనం చూసుకుందాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఎన్నో ఆయనకి ఉన్నాయి పేర్లు. ఏం చెప్తున్నారు? యానగా మనకి ఏం పుట్టారండి? శిశువు పుట్టాడు. చాలామందికి పిల్లలు పుడతారు, ప్రపంచంలో అందరికీ పిల్లలు పుడతారు. ఇక్కడ మనకి యానగా మనకు శిశువు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి శిశువు పుట్టాడు. మనకేంటి? మనందరూ రక్షించబడ్డానికి శిశువు పుట్టాడు. తర్వాత ఆయనకి ఎటువంటి పేరుంది? ఆశ్చర్యకరుడు. చదువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడిని దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అతని పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లుగా సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యం నియమించెను. న్యాయములను నీతిమంతులను రాజ్యము స్థిరపరచుటకు అతని సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని చేసెను. ఈయనలో రాజ్యభారం ఉంది. ఎవరికండి రాజ్యం? యాకోబు పత్రిక చూస్తే పేదలైనటువంటి వారినట దేవుని యొక్క రాజ్యంలో ఉంచాడట. చూసుకుని ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాము. యాకోబు పత్రిక, ఫిబ్రవరి రాసిన పత్రిక పక్కనే ఉంటుంది, 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేయవారగుదురు కారా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోకం విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతుల మీద కఠినముగా అధికారమును చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. చాలు, దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరు భాగ్యవంతులండి? నిజానికి చెప్పాలంటే ఎవరు భాగ్యవంతులు? దరిద్రులు పరలోక రాజ్యంలో భాగ్యవంతులుగా చేశాడు. అందుకు శిశువు మనకి అనుగ్రహించబడును. ప్రతి ఒక్కరికి ఏమనుకుంటారు? నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలతో నలిగిపోతున్నాను, నన్ను ఎవ్వరూ విడిపించనో లేరు అని తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారు. కానీ ఈయన విడిపించడానికే వచ్చాడు మనుషుల్ని. కీర్తన గ్రంథం 72:12 చూస్తే విడిపించడానికి వచ్చాడు. యోబు గ్రంథంలో మరి అనేక చోట్ల చెప్తున్నాడు విడిపించడానికి వచ్చాడు. ఎవరు విడిపిస్తారు? పక్కోళ్ళు ఏడుస్తుంటే మంచి పని అయింది, అలాగ అవ్వాల్సిందే, మంచి పని అయింది అన్నటువంటి వాళ్ళని ఎంతోమందిని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వారి కష్టాల్లో ఏంటంటే ఆదుకుందాము, పోనీ ఏదో కావాల్సి వచ్చింది, ఈ విషయంలో మనం ఈ పరిస్థితుల్లో మనం ఈ సమస్య తీరిస్తే ఇక మరి వాళ్ళు గట్టెక్కుతారు కదా అన్న ఉద్దేశం ఏ మానవుడికి ఉండదు. ఏమో దేవుని కలిగినటువంటి బిడ్డలకు ఉంటే ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనిషి దేవుడికి హృదయం ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. నీ హృదయాన్ని నాకు ఇవ్వు కుమారుడా, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అడుగుతున్నారు ఆయన. హృదయం ఇస్తే చాలు. నక్కలకి బొరియలకి
భూములు ఉన్నాయట, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికైనా లేదంట. కారణం ఇవ్వక, హృదయం ఇవ్వక, ఆస్తి ఇమ్మలేదు, లేదా కాలు చేతులు ఇమ్మలేదు. చాలామంది ఏం చేస్తారు, కానీ దేవుడు ఎంత గొప్పోడంటే తన ప్రాణాన్నే మన కొరకు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షణ అనేది ముఖ్యం. ప్రతి వ్యక్తులకి కూడా రక్షణ. ఎవరైతే రక్షించబడతారో, పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళకి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. వారు వెనకాతలే ఉంటారు, వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అనుభవాలు గుండా వెళ్ళడం నేర్చుకోవాలి, అనుభవాలు గుండా వెళ్ళడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న సాక్ష్యం నేను చెప్తాను. మేము హిందువుల కుటుంబం నుంచి వచ్చాము. మేము అయితే దేవుడు మాట్లాడాలని అనుకునేదాన్ని. దేవుడు అన్నాడు మాట్లాడతాడు. మనిషితో మాట్లాడితే దేవుడు ఎందుకు మాట్లాడే దేవుడు ఉండే ఉంటాడు అని అనుకొని నా చిన్న వయసు నుంచి కూడా చాలా మందిని అడిగాను, కానీ ఎవరు నాతో మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత డబ్బులు, ఎంత బంగారం పెట్టి తీసుకొని నాతో ఒక్క మాట మాట్లాడమని అడిగాను, కానీ నాతో మాట్లాడలేదు. డబ్బు బంగారం అంతా పోయిన తర్వాత నాకు 5 బిడ్డలు, 2 చనిపోయారు. అయితే పోయిన తర్వాత నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత పిల్లలు చిన్నోళ్ళు. అయితే ఒకరోజు ఇలాగే సువార్త చేస్తుంటే చాలా మాటలు, క్రైస్తవుల్ని ఇష్టపడేదాన్ని కాదు, చాలా మాటలు మాట్లాడుతూ ఉండేదాన్ని. అటువంటి భయంకరమైనటువంటి దాన్ని. అయితే దేవుడి యొక్క మహాకనికరం నా మీదకి వచ్చి దేవుడు నన్ను రక్షించారు. ఆ సమయాల్లో ఒక సహోదరి నాకు సువార్త చేస్తే, అయితే మా పిల్లలు చర్చికి వెళ్ళి ఒక బైబిల్ తీసుకొచ్చిన తర్వాత బైబిల్లో ఈ బైబిల్ నేను చదివేసి అవతల పారేస్తాను అని అనుకున్నాను. పారేసి స్నానం చేస్తాను అనుకున్నాను. అలాగా యోహాను సువార్త నేను తీసి ఇలా బైబిల్ తీసేసరికి యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ అధ్యాయం 4వ వచనం, అందులో ఏముంటుందంటే ఈయన నోటి ద్వారా కూడా ఏ పాపము చెయ్యలేదు అన్న మాట నాకు చాలా కన్నీరు తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి దేవుడు పరలోకం తీసుకెళ్తాడు, కానీ వీళ్ళందరూ తీసుకెళ్ళరు. నా చుట్టూ చాలా ఉన్నారు. ఏంటంటే వీళ్ళందరూ తీసుకెళ్ళరు. నోటి ద్వారా పాపం చేయలేనటువంటి దేవుడు తీసుకెళ్తాడని నేనేం చేశానంటే బైబిల్ అంతా రాత్రంతా చదివాను. నాకు అర్థం అవ్వలేదు. ఆ ప్రకటన గ్రంథం వదిలేశాను, చదవలేదు, కానీ మొత్తం అంతా చదివాను, నాకు అర్థం అవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విధంగా చదివిన తర్వాత ఒక 4 రోజుల్లో మా ఇంటి పక్కన ఉన్న ఆవిడ చర్చి ఇక్కడేనండి, వస్తారా అని అడిగారు. వస్తాను. ఎంత దూరం నడవలేకపోయేదాన్ని, ఏంటంటే మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. అటువంటి భయంకరమైన జబ్బు, చనిపోతామని డాక్టర్స్ ఇంటికి పంపిస్తారు. నేను చావు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిని. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో చర్చికి వెళ్తే ఆ చర్చిలో పాస్టర్ గారు అంటున్నారు, ఈయన ఏంటంటే రోగులకి వైద్యుడు, ఈయన పాపులకి రక్షకుడు, ఈయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఆయన అనేసరికి మాట్లాడతారట. ఎంత అబద్ధము! నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో చేశాను, నాతో మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతారట. ఈయన చెప్తున్నారు ఇదంతా అబద్ధం అనేసి నేను ఏం చేశాను, మాట్లాడుకొని ఊరు పడుకున్నాను. నేను మోకాళ్ళు వేసాను. అందరూ మోకాళ్ళు వేయండి అన్నారు. ఆయన కూడా మోకాళ్ళ మీద ఉన్నారు. నాకు స్వరం వినబడుతుంది. అయితే బాగా తాగుడు, బాగా పేకాట్లు, బాగా సినిమాలు, ఇవన్నీ చూసేది వ్యక్తిని నేను. అయితే అక్కడ మాట్లాడతారన్న మాటకి అందరూ మోకాళ్ళు వేయండి అని చెప్పినప్పుడు నేను కూడా మోకాళ్ళు వేసాను. నాకు ఒక స్వరం వినబడుతుంది. ఏమని? అమ్మా, నువ్వు తాగలేదా, నువ్వు పేకాట్లు ఆడలేదా, నువ్వు సినిమాలు చూడలేదా, నువ్వు అబద్ధాలు ఆడలేదా, భయంకరమైన విగ్రహారాధన చేసావమ్మా అని వినబడుతుంది. అవును 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 అంటున్నాను, కానీ ఆ పాస్టర్ గారు ఎవరో మాట్లాడుతున్నారని నేను కళ్ళిప్పి చూస్తే ఆయన కూడా మోకాల మీద ఉండి కళ్ళు కింద పెట్టుకునే ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలియలేదు. కానీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. చాలా ఏడ్చాను. బయటకు వచ్చిన తర్వాత మీ వాళ్ళందరూ ఏడుస్తారా చర్చికి వస్తే అని అడిగాను. తర్వాత దేవుడు మాట్లాడతాడని అంటున్నారు, ఇది అబద్ధం, నేను నమ్మను అన్నాను. అప్పుడు ఆవిడ నేను వెళ్ళిపోతాను మీరు ఉండండి అని చెప్పిన తర్వాత నా భుజం మీద చెయ్యి వేసి ఆవిడ ఏమన్నదంటే, అమ్మ, వారం రోజులు మీరు ఇంటికి వెళ్ళిపోయి కన్నీటి ప్రార్థన చేయండి,
మీరు ఏమైతే పాపాలు చేశారో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. విడిచిపెడితే దేవుడు తప్పకుండా మాట్లాడతారు. ఒక్క వారం రోజులే చెయ్యండి మీరు అన్నారు. వారం రోజుల్లో దేవుడు మాట్లాడతాడా అని అడిగాను. అడిగితే తప్పకుండా మాట్లాడతారు, మాట్లాడకపోతే మానేయండి అన్నారు. మాట్లాడకపోతే మానేయండి అంటున్నారు అనేసి అప్పుడు నేను ఏం చేశాను, ఇంటికి వెళ్ళి నా ప్రతి పాపం రాత్రులు పగలు కన్నీరు 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 కార్చి ప్రార్థన చేశాను. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకి పరలోకం తెరవబడ్డం నేను కళ్ళతో చూశాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే చూశానో ఒక వెలుగు వస్తుంది అందులోంచి. ఇప్పుడు దాకా నేను అవి చేశాను, ఇప్పుడు యేసు ప్రభువుని అడుగుతున్నాను, ఈ వెలుగు వస్తుంది నా మీదకి, ఇదేంటో నాకు తెలియట్లేదు, ఏంటిది నాకు అర్థం అవట్లేదు అని చుట్టూ తిరిగి ఇలా నిలబడేసరికి ఆ వెలుగు నా పొట్ట మీద కొట్టి నా జబ్బు పోయిందండి. దేవునికి మహిమ. హల్లెలూయా. 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 ఎప్పటికీ 38 సంవత్సరాలు అయింది నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభువుని ప్రభువుగా రక్షకుడుగా నా గుండెల్లో చేర్చుకొని నేను సాక్షిగా ఉన్నాను. ఆ మరుసటి రోజు నుంచి నేను సాక్షిగా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సేవ చేస్తున్నాను. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నా మరి అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఈ దినం వరకు కూడా నేను పడుతూనే ఉన్నాను. చాలా దెబ్బలు, అవమానం పడవలసి వచ్చింది. భోజనం లేని రోజులు, నేను బట్టలు లేని రోజులు, ఉన్నా చింపేసేవారు వీళ్ళ నాన్నగారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఇప్పుడు దాకా కూడా దేవుడు నన్ను పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్పి ఆ బాధలు భరించలేక ఆయన ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నిన్ను పెంచుతాను, నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పిన మహాదేవుడు ఈరోజు నేను తినే తిండి, కట్టుకున్న బట్టలు ఆయన ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా పాపం అనేది నేను చేయలేదు. తర్వాత చాలా ఇబ్బందులు, చాలా బాధలు, చాలా కష్టాలు, చాలా శ్రమలు, ఈ విధంగా నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను. నేను దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నేను ఉంటానని గ్యారంటీగా నేను చెప్పగలను. నా విశ్వాసం. దేవుని మహిమ కలుగునుగాక. మీరు పేదవాళ్ళు అవ్వచ్చు, గొప్పవాళ్ళు వచ్చి ఎవరైనా సరే రక్షించబడకపోతే భయంకరమైన నరకం ఉంది. అది యుగ యుగాలు కాల్తూనే ఉండాలి. ఈ విషయాలు గమనించుకోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ కొద్ది మాటలు చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడా, సహాయం చేయండి. నేను ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. మీ నామాన్ని గణపరచడానికి, మీకు మహిమ తీసుకురావడానికి, మా బ్రతుకుల్లో మీరు చేసిన మేలు ఉపకారాలు అన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే రక్షించబడలేదు, ఎవరైతే మారలేదో, మారి కూడా మళ్ళీ తిరిగి పాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడి సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల వారు హృదయంలో ఉండి మారు మనసు రక్షణ దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవ్వడానికి దేవుడు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వైజాగ్ నుండి దరిదాపు మరి ఒక 100 మంది మరి నడిపిస్తూ దేవుడు అలా ముందు తీసుకువెళ్తున్నారు. మీరు అందరూ ప్రార్థించండి. సో వండర్ఫుల్ మెసేజ్ అమ్మగారు. నిజంగా ఐ రియల్లీ హ్యాపీ. దేవుడు ఇంకా మేము దీవించి ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా దేవుడు రాబోయే కాలంలో ఇంకా బహు రీతిగా అనేక ప్రాంతాల్లో వాడుకోవాలని మేము ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ పాస్టమ్మ గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి చివరిగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి అయ్యగారు, మరి క్రిస్టోఫర్ అయ్యగారు వైజాగ్ నుండి వచ్చారు. అయ్యగారు కొద్ది నిమిషాలు శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత మనకు ముగింపు ఆశీర్వాదాలు, భోజనాలు అంతా ఏర్పాటు చేయబడ్డాయి. మీ అందరికి కూడా అనుకున్న వస్త్రాలు కూడా ఇవ్వబడతాయి. మీరు ప్రార్థించండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. నౌ ఇన్వైట్ క్రిస్టోఫర్ సార్ కమ్ అండ్ గివ్ ద బ్రీఫ్ గ్రీటింగ్స్ అబౌట్ దిస్ మెసేజ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పూర్వ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున పిండి రివైవల్ వర్షిప్ సెంటర్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి.
ఇక సెమీ క్రిస్మస్కి వచ్చినటువంటి ఆంధ్ర ప్రజలకు మరొక్కసారి ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు తెలియజేస్తాను. దేవాతి దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు నరరూప అవతారంగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహాపర్వదినం ఈ క్రిస్మస్. దేవాతి దేవుడే ఈ భూమి మీద జన్మించినటువంటి ఒక గొప్ప దినం, అది కూడా పశువుల పాకలో. ఆల్రెడీ దైవజనులు చదివి వినిపించారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవుడు మానవ అవతారం ఎత్తినప్పుడు ఎలాగ ఉంటాడన్న విషయాన్ని దేవాతి దేవుడు మరి భూమి మీద జన్మించినప్పుడు దూతలందరూ కలిపి కిందకి ఇలా చూశారట. మనం నిత్యము ఆరాధించినటువంటి దేవుడు, ఆ సృష్టికర్త భూమి మీద మనిషిగా జన్మిస్తే ఏ రీతిగా ఉంటాడన్న విషయాన్ని ఆయన బాలుడుగా జన్మించినప్పుడు దేవదూతందరూ చూసి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇశ్రాయేలు ప్రజలకు సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తుతించినట్లు లేఖన భాగం చదవబడినది. ఆయన భూమి మీద జన్మించారు, మరి మన హృదయాల్లో కూడా జన్మించారు. ఇంకా ఎవరైనా దేవుని అంగీకరించకపోతే యేసు ప్రభు వారిని ఆ పశువుల పాకలో జన్మించినటువంటి దేవాతి దేవుడిని మనం కూడా మనందరం కూడా మన హృదయాల్లో కూడా అంగీకరించి ఆస్వాదిస్తే ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. ఒక మహాభక్తుడు ఒక పాట రాశాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా, దేవుని ప్రేమ ఇదిగో. మనం పరలోక రాజ్యం చేయండి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునకు తెలియదే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుంది. ఈ దేవుడు దేవత చేరని గొప్ప కార్యాన్ని ఆయన మనందరి కోసం చేశాడు. కేవలం మానవ అవతారంగా భూమిలో జన్మించాడు. అలాంటి దేవుణ్ణి యేసయ్య నా దేవుడు, నా రక్షకుడు, నన్ను క్షమించు, నా పాపములు క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ నా మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మరొకసారి ట్రింటీ రివైవల్ వర్షిప్ సెంటర్ విశాఖపట్నం ఆదర్శ నగర్ నుంచి క్రిస్మస్, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అనేక మంది మరి సంఘ బిడ్డలు మీ కొరకు గిఫ్ట్స్ ఇచ్చినారు. వారందరూ రాలేకపోయారు, కానీ వారందరూ మిమ్మల్ని ప్రేమించి, ముఖ్యంగా దావిజనులు, దావిజనులు, అభిషక్తులు, ట్రింటీ రివైవల్ వర్షిప్ సెంటర్ ఫౌండర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి కర్మోజీ శాంతమ్మ గారు, రాణి కర్మోజీ గారు కలిపి, సంఘస్థులందరూ కలిపి మీ కొరకు మంచి బహుమానాలు అరేంజ్ చేస్తున్నారు. వారందరూ తీసుకురావాలని మరొకసారి ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశ్రయుడగా మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆంధ్ర ప్రజల ప్రాంతంలో, ఈ యొక్క ట్రైబల్ ఏరియా ప్రాంతంలో ప్రభువా, మీకు మహాకృపను బట్టి, కనికరమును బట్టి, ఈ యొక్క క్రిస్మస్ జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీ బలమైన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన దావిజనులను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. సేవకులందరినీ మీ హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. నేను హల్లెలూయా. వందనాలు తెలియజేస్తున్నాను. అది చక్కని శుభాకాంక్షలు తెలియజేసిన క్రిస్టోఫర్ అయ్య గారికి మరి యొక్క రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగించడానికి మరి తమ్ముడు మధు, నేను ఈ ప్రాంతం అంతా మరి పాస్టర్స్ని, మరి యొక్క ట్రైబల్ ప్రాంతాన్ని సందర్శించి అందరినీ కూడా ఈ విధంగా గ్యాదర్ చేయడానికి ఎంతో అవకాశం ఇచ్చారు. మరి తమ్ముడు మరి ఏంటంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా, మధు తమ్ముడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఊరు కాకపోయినా సరే మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చినందుకు మరి ముఖ్యంగా శాంతమ్మ గారు, చర్చి వాళ్ళందరూ కూడా ప్రభునామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అలాగే ఎంతో ఇది ఒకటే కార్యక్రమం కాదండి, ఎంతో మన కుష్ఠరోగుల దగ్గర సేవ చేశారు. అది కూడా చేయలేని సేవ కూడా అమ్మగారు వెళ్ళి సహాయం చేయడం,
ఆవిడ కష్టార్జితంతో సంఘంతో ప్రేమతో అందరూ కూడా చక్కగా ఆవిడ చేశారు. అందుని బట్టి ఆవిడ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అలాగే ఇది ఎంతో ప్రయాసతో కూడిన పని ఏంటంటే అమ్మగారు ప్రార్థనతో కూడిన పని. అలాగే సంఘాల్లో ఎంతో ప్రార్థన చేశారు ప్రతి విషయంలో, అలాగే సౌండ్ సిస్టంలో, అలాగే టెంటల విషయంలో, అలాగే అన్ని విషయాల్లో కూడా. అసలు 3 రోజులు 4 రోజులు వర్షాలు కూడా పడతాయి అనుకున్నాం. అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం కూడా తెలియని పరిస్థితి. అయితే దేవుడు కూడా ఈరోజు ఒక మంచి వాతావరణం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్తున్నాము. మరి ప్రభు నామములో ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మాస్టర్ గారికి మరియు అలాగే పెద్దలకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. కావున మరి దేవుని సేవకులను ప్రేమించి మరి వస్త్రాలు మొదటిగా ఏంటంటే పాస్టర్స్ మరి పాస్టర్మ్మ గారులకి అనుకున్న విధంగా ఈ యొక్క షేర్లు లేకపోతే ఈ యొక్క బట్టలు ఇచ్చిన తర్వాత సంఘస్థులు కూడా లైన్ వైజ్గానే మరి తీసుకున్న వాళ్ళు, అలాగే ఏంటంటే ముందు వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత మనమందరం కూడా ఇక్కడ భోజనం చేస్తాం, వాళ్ళు దూరం వెళ్ళాలి కాబట్టి. కావున గమనించండి, మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరూ మీ లిస్టు ప్రకారంగా ఏదైతే రాసామో ఆ బట్టలు అనేవి ప్రతివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దేవుడు ఇంత అద్భుతంగా నడిపించడానికి ఆయనకి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కష్టం అంతా కూడా మధుది, అలాగే పట్టాసి ప్రేమ్ కుమార్ గారు అలాగే మధు ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ నిమిత్తం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి కృతజ్ఞత చెల్లిద్దాం. థ్యాంక్ యూ మధు అండ్ ప్రేమ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అంటే ఈ ప్లేస్లో ఈ యొక్క ఊర్లో ఇలాగ ఈ మాత్రం అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది నేను మాత్రం సంతోషిస్తాను. దేవుని మహిమకరంగా కలిగే మా చర్చ్ మెంబర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన సంఘ పాస్టర్స్ అందరికి కూడా పేరు పేరు చెప్పిన మీ అందరికీ కూడా, ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. మీ అందరికీ పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే ఇక్కడ ఉన్న సంఘ సభ్యులు, పాస్టర్స్, వాళ్ళ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మీటింగ్ అంతా ఇంత చక్కగా దేవుడు నడిపించినందుకు మరొకసారి దేవునికి మహిమ కలుగుగా ఒకసారి ఆయనకే చప్పట్లు కొట్టి గణపడదాం. సమస్త మహిమ గణప ప్రభావం ఆయనకే చెల్లిందాం. అమ్మవారి శాంతమ్మ గారు మరి యొక్క కేక్ సర్వీస్ అయిపోయిన తర్వాత మన పాస్టర్ గారులకి బట్టలు పంపిణీ చేయబడును. కేకు కార్యక్రమానికి మనం అందరమే ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించాలని, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారు ప్రేమ్ కుమార్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేయాలి. ఈ యొక్క కేక్ సర్వీస్ మన అమ్మగారు పాప చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వెల్కమ్ తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఆంధ్ర ప్రజలను ప్రభా ఆశీర్వదించండి, దీవించండి, కృపలతో బలపరచండి. వచ్చినటువంటి దైవజనులను ఆయన వారి కుటుంబాలని ఆశీర్వదించి సంఘాలను అభివృద్ధిపరచండి. ఇక్కడ జరుగుతున్న నాయన సేవ అంతటినీ అభివృద్ధిపరచండి. కష్టపడిన బిడ్డలందరినీ కాపాడి భద్రపరచండి. దేవా, నీకు వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామలో ఈ కేక్ కట్ చేస్తున్నా ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి కొట్టి దేవుని మొదటిగా అమ్మగారు పాప మరి తమ్ముడికి ఒక సిరి సత్కారం ఇస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. కావున మమ్మల్ని ప్రేమించి ఇంతటి చక్కని గిఫ్ట్ మరి ప్రేమపూర్వకంగా ఇస్తున్నందుకు మేము ఎంతో ధన్యులమమ్మ. మీలాంటి వారి దగ్గర తీసుకోవడం మాకు ఎంతో ఆనందకరం. థ్యాంక్ యూ. మాకు ఎప్పుడు ఇలా ప్రేమిస్తుండాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతో ప్రేమతో ఇచ్చిన